శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, పాల్గొన మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర గురించి వినడం నిజంగా మన యొక్క అదృష్టం. కాబట్టి ఆ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఆ స్వామిని వేడుకుంటూ ఈ చరిత్ర గురించి భక్తి శ్రద్ధలతో వినండి. ఒకానొక నాడు నారద మహర్షుల వారు ఒకరోజు తన తండ్రి కోసం సత్యలోకానికి వెళ్లారు. ఆ సమయంలో బ్రహ్మ పద్మాసనంలో ఆసీనులై ఉంటారు. సరస్వతీదేవి వీణాగానం చేస్తూ ఉంటుంది. సూర్యుడు, ఇంద్రాది దేవతలు తమ కార్యార్థం వచ్చి ఉంటారు. వెళ్ళగానే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు నారద మహర్షి. వారి సభలోని వారందరూ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటారు. తండ్రి, కృష్ణావతారం ముగిసిన తర్వాత శ్రీహరి అవతారం లేదు. భూలోకంలో పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుంది. ఆ లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు హరి అవతరించుటకు తరుణోపాయం తెలపండి అని అంటారు. నారదా, నీవు సంకల్పంతోనే ఎన్నో పనులు చేశావు. ఈ ఒక్క కార్యం కూడా నీవే జరిపించు. నీకు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. విజయం సాధించేంత వరకు ఆయన ఆ పనిలోనే ఉండు అని దీవిస్తాడు. నారదుడు కార్యోన్ముఖుడై తండ్రి వద్ద సెలవు తీసుకుంటాడు. మునీంద్రుడు లోక కళ్యాణార్థం పవిత్ర గంగానదీ తీరంలో ఒక యజ్ఞం చేయడానికి తలపెడతారు. ఆ యజ్ఞం చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. నారదుడు అక్కడికి వెళ్తాడు. మునీశ్వరులు నారదుని రాకకు సంతోషించి ఆయనను గౌరవిస్తారు. మునీశ్వరులారా, మీరు లోక కళ్యాణార్థం కొరకు చేస్తున్నటువంటి ఈ యజ్ఞానికి కర్త ఎవరు? త్రిమూర్తులలో ఎవరికి ఈ ఫలాన్ని సమర్పిస్తున్నారు? తెలపండి. ఈ విషయంలో నాకు కలిగినటువంటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేయండి అంటాడు నారదుడు. మునుల నుండి సమాధానం రాకపోవడంతో నారదుడు ఏమీ తెలియక, మీరు చేసేటువంటి ఈ యజ్ఞం ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఆలోచించండి అని అంటాడు. అప్పుడు కొందరు బ్రహ్మ గొప్ప అని, మరికొందరు శ్రీ విష్ణువు గొప్ప అని, మరికొందరు పరమేశ్వరుడు గొప్ప అని వాదనలు ఆడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు నారదుడు, మీరు ఈ పవిత్రతను చెడగొట్టకండి అని అంటాడు. అప్పుడు మహాత్మా, కాబట్టి మీరే సెలవివ్వచ్చు కదా అని అంటాడు మహర్షి. త్రిమూర్తులలో ఎవరు సత్వగుణ ప్రధానులో వారికి సమర్పించండి. అందుకు యజ్ఞశాలి, తపశ్శాలి అయినటువంటి భృగు మహర్షిని పంపించండి అని అంటాడు. అప్పుడు అందరూ కలిసి కరచాల ధ్వనులు చేసి అభినందిస్తారు. ఈ దెబ్బకు భృగు మహర్షి గర్వం అణిచివేత జరుగుతుంది అని నారదుడు కూడా సంతోషిస్తాడు. అయితే భృగు మహర్షి యొక్క గర్వం ఏ విధంగా పోతుంది అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. యజ్ఞఫలం ఎవరికి ఇవ్వాలో పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరుతాడు. ముందుగా సత్యలోకానికి వెళ్లేసరికి ఆయన తండ్రి గారైనటువంటి బ్రహ్మ ఎంతసేపు కూడా తనకు కూర్చోవడానికి ఆసనం కూడా ఇవ్వకపోతే భృగు మహర్షికి కోపం వస్తుంది. నాకు గౌరవం ఇవ్వలేదు, నేను వచ్చినటువంటి పని తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేదు, నాలాంటి పండితుణ్ణి అవమానం చేశావు కాబట్టి నీకు ఇదే నా శాపం. నీవు భూలోకంలో పూజలు జరగకుండా ఉండేందుకు నేను నిన్ను శపిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కైలాసానికి వెళతాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తూ ఉంటారు. నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు ప్రమద ఘనాలు శివనామస్మరణలో తేలిపోయి ఉంటారు. ఇక కైలాస పర్వతం అంతా కూడా ప్రణవనాదంతో మారుమోగిపోతూ ఉంటుంది. భృగువు శివుని యొక్క ఏకాంత మందిరంలోకి వెళ్ళిపోతాడు. ద్వారపాలకులు అడ్డుకుంటారు. ఆయన కూడా అదేమీ వినకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అయినా పార్వతి మహర్షిని చూడగానే పక్కకు వెళ్ళిపోతుంది. పరమేశ్వరుడు భృగువును చూసి, నీవు బ్రహ్మ వంశతో పుట్టావు కదా, సకల శాస్త్రాలు వేదాలు చదివిన వాడివి, మహా తెలివైన వాడివి, కనీసం మర్యాదలు కూడా తెలియకపోవడం సిగ్గుచేటు అని త్రిశూలాన్ని పైకెత్తాడు. అప్పుడు పార్వతీదేవి అడ్డుకుంటుంది. భృగు మహర్షికి కోపం వచ్చి, నేను వచ్చిన పని ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు కాబట్టి నన్ను శిక్షించాలని కూడా అనుకుంటున్నారు. నీకు కూడా నాకిదే శాపం. నీ రూపానికి బదులు శివలింగానికే పూజలు అందుకునేలాగా నీకు శపిస్తున్నాను అని చెప్పి భృగు మహర్షి పరమశివుడిని శపిస్తాడు. అక్కడ నుండి సరాసరి వైకుంఠానికి వెళతాడు భృగు మహర్షి.
సత్యలోకం బ్రహ్మలోకాలలో తనకు గౌరవం ఇవ్వకుండా తనే కోపించినందుకు ఆగ్రహం మీద వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడ అంతా కూడా భోగ భాగ్యాలకు పుట్టినిలులా లక్ష్మీప్రదమై నయనానందకరంగా ఉంటుంది. వైకుంఠం భృగు వెళ్ళేసరికి నారాయణుడు శేషుపై సేవించి ఉంటాడు. లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేస్తూ ఉంటుంది. వారిరువురూ కూడా భృగువు యొక్క రాక తెలియనట్లుగా ఉంటారు. అసలే అవమాన భారంతో సతమతమవుతూ ఉన్నటువంటి భృగువు వేగంగా వెళ్లి విష్ణువు యొక్క వక్షస్థలంపై తన యొక్క కుడికాలితో తంతాడు. నిర్ఘాంతపోయినటువంటి లక్ష్మీదేవి కిందకు దిగుతుంది. నారాయణుడు ఒక్క ఉదుటిన దిగి ఆయనను శేషతాన్పుపై కూర్చోబెట్టి, మహర్షి, నా ఆభరణములు తగిలి మీ కాలికి గాయమైందేమో అని పాదాలు ఒత్తుతూ ఆయన అరికాలలో ఉన్నటువంటి జ్ఞాననేత్రాన్ని చిందిపేశాడు. మహర్షి, మీరు గొప్ప తపస్సంపన్నులు. మీరు ఏ కార్యార్థం వచ్చారో కాస్త తెలియజేయండి అని అంటాడు. మహానుభావ, మీ పట్ల నా యొక్క అనుచిత ప్రవర్తనకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి అని వేడుకుంటాడు భృగు మహర్షి. మేము జరుపుకునేటువంటి యజ్ఞఫలం మీరే స్వీకరించి మమ్ములను ఆనందింపచేయండి అని కోరుకుంటాడు. అందుకు విష్ణు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఆ వివరాలన్నీ కనుక్కొని ఆ యజ్ఞం పూర్తయ్యేసరికి ఆ ఫలాన్ని తీసుకుంటారని చెప్పాడు. నైమిషారణ్యానికి వచ్చి జరిగిందంతా కూడా చెప్పి ఆ నారాయణుడే సత్వగుణ సంపన్నుడు అని చెప్తాడు. భృగువు మాట ఇచ్చినట్లుగా హరియత్నం చివరి యజ్ఞగుండం నందు ప్రత్యక్షమై యజ్ఞఫలాన్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతాడు. నారాయణుడి యొక్క వక్షస్థలం లక్ష్మీ నివాసం. అక్కడ భృగు మహర్షి తన కాలుతో తన్నేసరికి నారాయణుడు కోపగించుకోలేదు. పైగా క్షమాపణ కూడా కోరాడు. ఇది ఆమె చింతకు కారణమైంది. ఆమె అవమానంగా భావించి 14 భువనాలకు అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల, భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, మహాలోక, చపర్లోక, సత్యలోకము అని అర్థం. ఆద్య అయినటువంటి 33 కోట్ల దేవతలకు దేవదేవుడు 84 లక్షల జీవరాశులకు రక్షణకర్త అయినటువంటి నారాయణుడిని ఇలా చేయటం భరించలేక ఆవేదన వ్యక్తం చేసింది లక్ష్మీదేవి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, లక్ష్మి, భృగువు మనకు బిడ్డలాంటివాడు. పైగా మన భక్తుడు. పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రులు క్షమించినట్లే మన భక్తుల తప్పులను మనం క్షమించాలి కదా అని అంటాడు. అనుయిస్తూ, మీరు మాటల మేధావి. మీరెన్ని చెప్పినా సరే నా మనసు మాత్రం నొచ్చుకుంది. మన రుణానుబంధం నేటితో సరి. ఇక నేను ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నాను అని అవమానించినటువంటి ఆ భృగువును వదిలిపెట్టారు. అతను మనల్ని వేరు చేసినటువంటి దుర్మార్గుడు కాబట్టి ఆ వెలుగుకు అతని బ్రాహ్మణ జాతికి ఇదే నా శాపం. బ్రాహ్మణ జాతి వారు దరిద్రులై విద్యలను అమ్ముకుని జీవించెదరుగాక అని శపిస్తుంది. లక్ష్మీదేవి నారాయణుడు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అక్కడ నుండి కోల్హాపూర్ అంటే నేటి కర్ణాటక రాష్ట్రంలో అన్నమాట అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ తపమాచరించుకోసాగింది. నారాయణుడు భూలోకంలో ప్రవేశించి లక్ష్మీ లక్ష్మి అంటూ వెతకడం ప్రారంభిస్తాడు. కనిపించే జంతువులతో ఆమె గురించి వకాబు చేస్తూ చెట్టనక పుట్టనక కొండలనక కోనలనక పిచ్చివాడై తిరుగుతూ ఉంటాడు. పాపం అరణ్యాలు పట్టుకుని తిరుగుతూ తిరుపతి సమీపంలో లక్ష్మి గురించి తపస్సు ప్రారంభిస్తాడు. అప్పుడు ఆకాశవాణి సువర్ణముఖి నదీ తీరంలో తపస్సుని ఆచరించు, అప్పుడు నీకు కోరిన కోరిక తీరుతుంది అని వినిపిస్తుందన్నమాట. అక్కడ తపస్సు చేసి అక్కడ నుండి తిరుమల అంటే ఆదివరాహ క్షేత్రాన్ని చేరి ఒక చింత చెట్టు కింద పుట్టలో చేరి లక్ష్మి గురించి ధ్యానం చేస్తూ తపమాచరించుకోసాగాడు శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత లక్ష్మీ నారాయణుడు లేక వైకుంఠం కళావిహీనమైనది. ఆ విషయం తెలుసుకున్న నారదుడు సత్యలోకానికి వెళ్ళాడు. తండ్రి గారైనటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, తండ్రి, మీరు చెప్పిన విధంగా శ్రీహరిని భూలోకం వెళ్లే విధంగా చేసి లక్ష్మీ నారాయణులను వేరు చేశాను. ఎప్పుడూ కూడా ఐశ్వర్యంతో కలకలలాడుతూ ఉంటుంది వైకుంఠం. ఇప్పుడు దరిద్రంతో మునిగిపోయింది. లక్ష్మీమాత కోల్హాపూర్లో తపస్సుని ఆచరించుకుంటుంది. నారాయణుడు వెంకటాచలంలో పుట్టలో క్షీణించి ఉన్నాడు. మీరు ఎలాగైనా సరే ఆయనను కాపాడాలని ప్రార్థన చేస్తాడు. సరే నారదా, ఈ విషయం లక్ష్మీదేవికి వెళ్ళి చెప్పు అని నారదుడిని పంపిస్తాడు. ఆ తర్వాత ఆయన శివుని వద్దకు వెళతాడు. నారాయణుడికి మనం ఆహారం ఇవ్వాలని నిర్ణయించాం. మన ఇద్దరం ఆవు దూడగా మారి ఆయనకు క్షీరాన్ని ఇచ్చినా బాగుంటుంది అని
నాకు అనిపిస్తుంది అని చెబుతాడు. శివుడు అంగీకారాన్ని తెలుపుతాడు. నారదుడు లక్ష్మి వద్దకు వెళ్ళి, అమ్మా, ఐశ్వర్యానికి ఆలవాలైనటువంటి మీరు ఇలా నారాచీరలు ధరించి సామాన్య స్త్రీ వలె తపస్సు ఎందుకు చేస్తున్నారు అని అంటాడు నారదుడు. నారదా, భృగు మహర్షి చేసినటువంటి అవమానం మరిచిపోలేను, అందుకే ఈ తపస్సు అని అంటుంది. తల్లి, అక్కడ నారాయణుడు నిద్రాహారాలు మానేసి నిన్నే కలవరిస్తూ శేషాచలం అడవుల్లో ఒక పుట్టలో ఉన్నారు. మీరు బ్రహ్మరుద్రులతో వెళ్ళి ఆయనను కాపాడండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నారాయణుడి యొక్క స్థితికి కాసేపు చింతిస్తుంది లక్ష్మీదేవి. ఆ తర్వాత బ్రహ్మరుద్రులను ప్రార్థిస్తుంది. వారిరువురు వెంటనే ఆమెకు ప్రత్యక్షమవుతారు. లక్ష్మీదేవి జరిగిందంతా చెప్పి అందుకు తగినటువంటి సలహా ఇమ్మని వేడుకుంటుంది. అప్పుడు జగన్మాత, మేము ఆవు దూడగా మారతాం, మీరు గొల్లబామగా ఆ రూపంలో వచ్చి మమ్మలను చంద్రగిరి రాజులైనటువంటి చోళరాజుకు విక్రయించడం, మేము క్షీరాన్ని నారాయణులకు ఇస్తామని చెబుతారు. బ్రహ్మ ఆవుగాను, పరమేశ్వరుడు దూడగాను, లక్ష్మీదేవి గొల్లబామ వలె మారిపోతారు. లక్ష్మీదేవి ఆవు దూడతో చంద్రగిరి రాజైనటువంటి చోళురాజును కలిసి ఆవు దూడను చూసి, రాజా, ఇవి ఉత్తమ జాతికి చెందినవి, సామాన్య ప్రజలు వీటిని పోషించలేరు, కాబట్టి మీరు తీసుకుని తగినంత ధనాన్ని ఇవ్వండి అని చెబుతుంది. ఆ రాజదంపతులకు దూడ బాగా నచ్చుతాయి. తగినటువంటి ధనాన్ని ఇచ్చి లక్ష్మీదేవిని పంపిస్తారు. ఆ రాజు పశువుల కాపరిని పిలిచి, ఈ ఆవును శ్రద్ధగా మేపు, పాలు పితికి అంతఃపురానికి పంపించు అని చెబుతాడు. ఆవుల కాపరి మేపుతున్నప్పుడు ఆవు మంద నుండి పక్కకు వెళ్ళిపోయి ఎవరూ కూడా చూడకుండా పుట్టలో ఉన్నటువంటి శ్రీహరికి పాలిస్తూ గోపాలుడికి మాత్రం పాలు ఇవ్వడం లేదు. అది కొంతకాలం అలాగే గడిచిపోయింది. రాణికి గోపాలుడిపై అనుమానం వచ్చింది. లేగదూడ ఉన్నటువంటి ఆవు పాలు ఇవ్వకపోవడం ఏమిటి అని, అతని పాలు అమ్ముకుంటున్నాడా లేక తనే వాడుకుంటున్నాడా అనే అనుమానం వస్తుంది. వెంటనే రేపటి నుండి ఆవు పాలు తీసుకురావాలి, లేకపోతే శిక్ష విధిస్తామని చెబుతుంది. మరునాడు అతను ఆ ఆవును గమనిస్తూ ఉంటాడు. అది పుటలో క్షీరధార వదలడం చూసి చేతిలో ఉన్నటువంటి గొడ్డలిని పైకెత్తాడు. అది గమనించినటువంటి హరి తటాలున పైకి లేవటంతో ఆయనకు దెబ్బ తగులుతుంది. అది చూసి గోపాలుడు మూర్ఛపోతాడు. ఆ వెంటనే హరి యొక్క రక్తంతో ఎర్రబారినటువంటి శరీరంతో అంబా అని అరుస్తూ రాజును పుట్టవద్దకు తీసుకొని వస్తుంది. అక్కడ తలపై గాయంతో రక్తం కారుతూ ఉన్నటువంటి నారాయణుడిని చూసి, తమరెవరో సెలవీయండి, నన్ను క్షమించండి అని అంటాడు. నన్ను ఎవరనుకున్నావు అని చెప్పి నారాయణుడు సాక్షాత్కరిస్తాడు. రాజా, ముందు వెనక ఆలోచించకుండా గొడ్డలతో కొట్టినందుకు నీవు పిశాచి అవునుగాక అని రాజును శపిస్తాడు స్వామివారు. నేను గోపాలుడును కొట్టమని చెప్పలేదు, నాకు శాప విముక్తి కలిగించండి అని ఆ రాజు ప్రార్థిస్తాడు. రాజా, నా శాపానికి తిరుగులేదు అని, నీవు ఈ అవతారం చాలించిన తర్వాత ఆ వంశంలోనే ఆకాశరాజుగా జన్మిస్తావు. నీ కుమార్తె పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను, నాకు వజ్రకిరీటం ఇస్తావు, తర్వాత నీకు మోక్షం కలుగుతుంది అని చెబుతాడు. ఆ తర్వాత మూర్ఛ నుండి లేచినటువంటి గోపాలుడు తనను కూడా క్షమించమని ప్రాధేయపడ్డాడు. నీకు నేను వరం ఇస్తున్నాను, నేను ఈ లోకంలో వచ్చిన తర్వాత నేను చూసినటువంటి మొదటి వ్యక్తివి నీవే. నేను త్వరలో ఇక్కడ శ్రీనివాసుడుగా అవతరించబోతున్నాను. ప్రతిరోజు కూడా నా మొదటి దర్శనం మీ వంశం వారికి అని చెబుతాడు. గోపాలకుడు వలన గాయపడిన నారాయణుడు గాయం మానుటకు కావలసినటువంటి ఔషధం కొరకు వెంకటాచల అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. విషయం తెలుసుకున్నటువంటి దేవగురువు బృహస్పతి నారాయణ వద్దకు వచ్చి, నారాయణ, భక్తుల కొరకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, మీ గాయం తగ్గడానికి కావలసినటువంటి ఔషధం చెబుతాను, వాడి చూడండి. జిల్లేడు పత్తిని మేడి పాలతో తడిపి గాయంపై పట్టుగా వేయడం వలన మానిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. శ్రీహరి మేడి చెట్టును వెతుకుతూ పోతుండగా ఒక వర్ణమాల కనిపిస్తుంది. లోపల కృష్ణుడి భజన జరుగుతూ ఉంటుంది. బాధలో హరి అమ్మా అని పెద్దగా అరుస్తాడు. భజన చేస్తూ మాకు కృష్ణుడే వచ్చాడు అని పరుగున బయటకు వచ్చి హరిని చూసి లోపలికి తీసుకుని వెళ్తుంది. దేవగురువు చెప్పినటువంటి మందు గురించి చెబుతాడు. ఆమె ఆ మందు వేసి కట్టుకట్టి తినడానికి ఫలాలను అందిస్తుంది. ఆయనకు బడలిక తగ్గే వరకు విశ్రమించమని చెబుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో యశోద అక్కడికి వెళ్తే, కృష్ణ, నీ బాల్యం నాకు ఎంతో ఆనందం, సంతోషాన్ని కలిగించింది. కానీ వివాహం చూడాలని ఎంతో కోరికగా ఉండేది. నాకు ఆ భాగ్యాన్ని
కలిగించు కన్నయ్య అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, అమ్మా, నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరించి నీ కోరిక తప్పక తీరుస్తాను. నీవు వకులామాతగా జన్మించి ఆదివరాహస్వామి వారిని సేవిస్తూ ఉంటావు. అప్పుడు ఈ కోరిక తీరుస్తానని వరమిస్తాడు. సేవకులుగా జన్మిస్తుంది. హరి బడలిక తగ్గిన తర్వాత, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? నిన్ను ఇలా గాయపరిచింది ఎవరు అని ప్రశ్నిస్తారు. ఆమె పూర్వస్మృతి కలిగించి, అమ్మా, నన్ను బాగా చూడు, అప్పుడే మర్చిపోయావా అని అంటాడు. తండ్రి, నీవా నా కోసం వచ్చావా అని ఆనందంతో ఆమెకు నోట మాట కూడా రాలేదు. కాసేపటికి తన పరిస్థితి చెప్పాడు నారాయణుడు. మనం రేపు ఉదయం వరాహస్వామి దర్శనం చేసుకొని వద్దాం, ఇక విశ్రమించు అని చెబుతుంది. వకులామాత మరునాడు ఉదయం వకులామాత నారాయణుడు వెంటబెట్టుకుని వరాహస్వామి వద్దకు తీసుకుని వెళ్తుంది. అతను దివ్య దృష్టితో విషయం తెలుసుకుంటాడు. వరాహస్వామి, నాకు ఇక్కడ నివాసం ఉండటానికి కొంత స్థలం కావాలి అని అంటాడు హరి. కొంత ధనం ఇచ్చి తీసుకోవాలని కోరాడు వరాహస్వామి. స్వామి, లక్ష్మి నా దగ్గర లేనందున నేను దానం ఇవ్వలేను. నా భక్తులు మొదట మీ దర్శనం చేసుకున్న తర్వాత నన్ను దర్శించుకుంటారు. మీకు మొదట నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు సమర్పిస్తారు అని చెప్పగా అందుకు వరాహస్వామి అంగీకరిస్తారు. 100 అడుగుల స్థలాన్ని శ్రీహరికి ఇస్తాడు. ఆయన వద్ద సెలవు తీసుకుని హరి వకులామాత అక్కడి నుండి వర్షాలకు చేరారు. చేరిన తర్వాత శ్రీహరితోనూ ఏ పేరుతో పిలవాలి అని అంటుంది వకులామాత. నీకు ఇష్టమైనటువంటి పేరు మీద నీవు ఏ పేరైతే అనుకుంటున్నావో ఆ పేరే పిలువమ్మా అని చెబుతాడు. నేటి నుండి నీకు శ్రీనివాసులు అనే పేరు పెడుతున్నాను అని అంటుంది వకులామాత. అలా హరి శ్రీనివాసుడు అయ్యాడు. నేటి నుండి తిరుపతికి 30 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నారాయణపురం రాజధానిగా చేసుకుని సుదర్శుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. శ్రీహరి శాపం వలన పిశాచిగా మారినటువంటి చోళరాజు స్వల్పకాలంలో శరీరం చాలించి సుదర్శునికి ఆకాశరాజు అనేటువంటి కుమారుడుగా జన్మించాడు. రాజదంపతులు సుధర్ముని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవారు. అలా ఒకనాడు వేటకు వెళ్ళిన అలసిపోయి కపిలతీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవలసి కూర్చొని ఉంటాడు. అదే సమయంలో నాగకన్య అక్కడికి స్నానం చేయాల్సి వస్తుంది. ఆమెను చూసినటువంటి రాజు ఇష్టపడతాడు. వెంటనే గాంధర్వ వివాహం చేసుకుంటాడు. వారిరువురికి జన్మించినవాడు తోండమానుడు. సోదరుడు ఆకాశరాజుకు రాజ్యాన్ని తోండమానుడికి అప్పగించి కన్ను మూస్తాడు. ఆకాశరాజు ధర్మం తప్పకుండా పాలన చేస్తూ ఉంటాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలందరినీ కూడా కన్న బిడ్డలుగా భావించేది. కానీ ఆయనకు పిల్లలు లేరు. ఈ చింత వారిని బాధ పెడుతూ ఉండేది. అలా ఒకరోజు వారు తమ కుల గురువు అయినటువంటి ఒక మహర్షిని ఆహ్వానిస్తారు. ఆయనకు పాద పూజ చేస్తారు. ఆ తర్వాత తమకు ఉన్నటువంటి వేదన తొలగించమని ప్రార్థిస్తారు. రాజా, పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతాడు. మంచి ముహూర్తం ఖరారవుతుంది. బ్రాహ్మణుని రావించి కావలసిన ఏర్పాట్లు చేశారు. యాగశాల కోసం భూమిని బంగారు నాగలితో దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్లు అనిపిస్తుంది. అది ఒక పెద్ద పెట్టె. అందులో ఒక పద్మంపై ఉన్నటువంటి ఒక పసిపాప వెంటనే ఆకాశంలో మెరుపు నుండి ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. రాజా, నీ యొక్క పూర్వజన్మ సుకృతం వలన ఈమె నీకు లభ్యమైంది. హరిస్తుంది. ఈ మాట తథ్యం. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ మాటలను విని సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత యాగాన్ని రాజదంపతులు భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్న తర్వాత సుఖ మహర్షితో రాజమందిరానికి వెళ్లారు. మహర్షి, ఈ బిడ్డకు మీరు నామకరణం చేయించండి అని కోరుకుంటారు. రాజా, పద్మంలో మనకు కనిపించింది కాబట్టి పద్మావతి అని పేరు పెట్టండి అని చెబుతాడు. వారు పద్మావతి అని పేరు పెట్టారు. ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉండేవారు. తొందరలోనే వారికి వసుదేవుడు అనేటువంటి కుమారుడు కూడా జన్మిస్తాడు. ఇరువురు పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేవారు. పద్మావతి శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్తమానై సకల విద్యను నేర్చుకుంది. 14 సంవత్సరాలకే యుక్త వయసు వచ్చింది. ఒక శుక్రవారం గౌరీ పూజ చేసిన తర్వాత చలికత్తెలతో ఆడుకుంటూ ఉంటుంది. నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడికి వస్తాడు. ఆయనకు నమస్కారం చేసి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసింది. ఆయన సంతోషించి, అమ్మా, ఒక్కసారి నీ చేయి చూపి నీకు భవిష్యత్తు తెలియజేస్తాను అని అంటాడు. ఆమె చేయి చూసి, నీ చేతిలో పద్మ ప్రజా సమస్యలు ఉన్నాయి. నారాయణుడే నీకు భర్త అవుతాడని, కళ్యాణం ప్రాప్తిస్తుందని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. వకులామాత పరిచర్యలతో చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు శ్రీనివాసుడు తల్లితో, అమ్మా, నాకు వేటకు వెళ్లాలని ఉంది, అనుమతి ఇవ్వాలని కోరుకుంటాడు.
శ్రీనివాసుడు: ఆ అడవిలో క్రూర మృగాలు నాకు భయంగా ఉంటుంది. నీవు మరలా వచ్చే వరకు నాకు భయంగానే ఉంటుంది అని అంటుంది. అమ్మా, నా గురించి నీకు తెలుసు కదా, నీ చిన్న కోరిక తీర్చమ్మా అని అంటాడు. అలాగే అని తల ఊపుతుంది. ఒక రోజు శ్రీనివాసుడు ధనుర్బాణాలతో వేటగాని వస్త్రాలు ధరించి తల్లి ఆశీస్సులు తీసుకుని అరణ్యంలోకి ప్రవేశిస్తాడు. శ్రీనివాసుడు ధనుష్టాకారం చేస్తాడు. ఆ యొక్క శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంటుంది. దాంతో మృగాలన్నీ కూడా వాటి యొక్క నివాసాలకు పరుగులు తీస్తాయి. పద్మగల బాణాలతో ఏనుగులను తరిమేస్తాడు. అడవి పందులను, సింహాలను సంహారం చేస్తాడు. ఇంతలో ఒక మదపుటేనుగు ఇంకా ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని వచ్చిన వైపు వెళ్లి దానిని పరిగెత్తిస్తూ వెంబడి అతి కష్టం అనిపించి బ్రాహ్మణ తరచుగా ఆయన ఒక శ్వేతస్వామిని పంపిస్తాడు. దానిని అధిరోహించి వెంబడిస్తాడు. అది చాలా దూరం. శ్రీనివాసులకు ఆ తర్వాత కనిపించలేదు. అప్పటికే అలసిపోయినటువంటి శ్రీనివాసుడు కాసేపు సేద తీర్చుకునేందుకు కాసేపు అలా ఆగుతాడు. సమీపంలో ఉద్యానవనం కనిపిస్తుంది. ఈ లోపలకు ప్రవేశిస్తాడు. అక్కడ ఉన్న కోనేటిలో నీళ్లు తాగి తాను కూడా తాగి విశ్రాంతి తీసుకునేందుకు ఒక మహాబోధి వృక్షం కింద విశ్రాంతిద్దామని వెళ్తుంటే మధురానుభూతిని కలిగించేటువంటి గానం వినిపిస్తుంది. అందులో పద్మావతి చిలికెత్తలతో అక్కడికి వస్తుంది. ఆమెను చూసి భూలోకంలో ఇంతటి సౌందర్యులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాడు. ఆమె చిలికెత్తలతో అతనెవరో ఇక్కడికి ఎందుకు వచ్చాడో కనుక్కోండి అని చిలికెత్తలను పంపిస్తుంది. వారు శ్రీహరి వద్దకు వెళ్లి తమరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తాడు. నేను ఒంటరివాణ్ణి, శేషాచలం నా నివాసం అని చెబుతాడు. పద్మావతి అతన్ని సమీపిస్తుంది. ఆమెతో శ్రీనివాసుడు మీ యొక్క నామం ఏమిటి, మీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నిస్తారు. నేను ఆకాశరాజు కుమార్తెను, నా తల్లి ధరణి అని చెబుతుంది. ఆ తర్వాత మీ యొక్క రూపురేఖలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నీవు నా కోసమే జన్మించావు. నిన్ను చూడకుండా నేను ఉండలేను. నీకు ఇష్టమైతే వివాహం చేసుకుంటానని చెబుతాడు. పద్మావతి కోపంతో వేటగాని బయటకు వెళ్ళమని, మహారాజు కుమార్తె అయినటువంటి నేనెక్కడ, పిచ్చి ప్రలేపాలు మాని వెళ్ళిపోండి అని అంటుంది. అప్పుడు రాకుమారి మీరు లేకుండా నేను వెళ్ళను అని అనాగే ఆమె ఆగ్రహంతో చెలికత్తెలకు సైగ చేస్తుంది. వారు అతడిని రాళ్లతో కొట్టగా ఆ దెబ్బలకు గాయాలతో రక్తం కారుతూ తన యొక్క నివాసంలోకి అడుగు పెడతాడు. శ్రీహరి శ్రీనివాసులు పక్కపై పడి పడుకుంటాడు. తల్లి ఇచ్చినటువంటి ఫలహారం కూడా తినలేదు. ఒక్క మాట శ్రీనివాసుల వద్ద కూర్చుని గాయాలతో ఉన్నటువంటి శ్రీనివాసులను చూసి బాధపడుతుంది. తండ్రి, నిన్ను గాయపరిచింది ఎవరు అని అడుగుతుంది. ఆయన మౌనాన్ని వహిస్తాడు. నాయనా, నా దగ్గర కూడా దాపరికం ఎందుకు అని పదే పదే అడుగుతుంది. అప్పుడు అమ్మా, నేను ఒక మదపుటేనుగును వేటాడుతూ అలసిపోయి ఒక ఉద్యానవనంలో అడుగుపెట్టి కొలనులో నీరు త్రాగి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. అంతలో రాకుమార్తె కనిపించేసరికి ఆమెను వివాహం చేసుకుంటానని అన్నాను. ఆమె ఈ విధంగా కొట్టించిందని చెబుతాడు. శ్రీనివాసుడి యొక్క వాక్యలు విన్నటువంటి వకులాదేవి, నీవెక్కడ మహారాజు గారి అమ్మాయి, ఎక్కడ ప్రేమకు తారతమ్యం ఉండదా, దరిద్రులకు రాజబిడ్డ అసలు ఈ మాత్రమేనే ఇస్తారా, నా మాట విని నీ మనసు మార్చుకో, హితబోధ చేస్తుంది. అమ్మా, పద్మావతి ఎవరో కాదు. నేను రామావతారంలో ఉన్నప్పుడు సీతాపహరణ సమయంలో అగ్నిదేవుడు మోసం చేసి రావణుడితో సీతకు బదులుగా వేదవతిని పంపించాడు. రావణ సంహారం తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్ని ఇద్దరు సీతతో వచ్చి జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. అప్పుడు సీత వేదవతిని వివాహం చేసుకోమని కోరింది. కలియుగంలో చేసుకునేందుకు అంగీకారం తెలిపాను. ఆ వేదవతి, ఈ పద్మావతి ఆనాడు నేను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి కదమ్మా అని అంటాడు శ్రీనివాసులు. ఒకటేమో పద్మావతికి ఉద్యానవనం నుండి వచ్చిన తర్వాత నుండి శ్రీనివాసుడు జ్ఞాపకం రాసాగాడు. ఇక చెవులకు చెప్పడానికి తల్లికి చెబుదామంటే బికారి గురించి నీకెందుకు అని అంటుంది. తండ్రికి చెబితే తన స్థాయి కాదేమో అని అంటాడేమోనని చెప్పి ఎవరికీ చెప్పకుండా నిద్రపోవటం లేదు, ఆహారం తీసుకోవటం లేదు, ఆటపాటలు లేవు. మనోవ్యాధితో మంచం ఎక్కింది. శరీరం మండుతుంది. నిద్రలో పిచ్చిగా కలవరేస్తుంది. కుమార్తె యొక్క వ్యాధి రాజదంపతులకు అంతుపట్టందయింది. వైద్యులను, భూత వైద్యులను పిలిపించి మందలించారు. యంత్రాలు కట్టించారు. అయినా కూడా మార్పు లేదు. దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు, దాన ధర్మాలు చేశారు. అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేదు. మనోవ్యాధికి మందు లేదు కదా. రోజు రోజుకు అనారోగ్యం ఎక్కువైపోయింది. శ్రీనివాసుడుకు పద్మావతిని చూసిన నాటి నుండి ఆలోచనలే ఆలోచనలు. నిద్ర కూడా పట్టడం లేదు.
ఆకలి వేయడం లేదు, దప్పిక లేదు. నిజరూపంలో వెళ్ళి ఉంటే ఆమెను ఇష్టపడి ఉండవచ్చు కదా. ఇలా ఆలోచనతోటి రాత్రంతా కూడా నిద్ర కూడా పట్టడం లేదు. తెల్లవారిపోయింది. కుమారుడు బాధపడుతూ ఉండడం చూడలేక, నాయనా, ఒకసారి ఆకాశరాజుని కలిసి వస్తాను. నా యొక్క శక్తి వంచన లేకుండా నేను నీకు కృషి చేస్తానని ఆమె నారాయణపురం వెళ్తుంది. శ్రీనివాసులు బాగా ఆలోచన చేస్తాడు. కుమార్తెను ఇవ్వలేమని భావించి ఎరుకలసానిగా మారి ఆకాశరాజు ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటుంది వకులాదేవి. సోది చెప్పే ఎరుకలసాని పిలుపునిచ్చింది ధరణీదేవి. నీవు బాగా చెబితే నీకు మంచి బహుమతులు ఇస్తామని చెబుతుంది. ఎరుకలసాని రూపంలో ఉన్న శ్రీనివాసులు ఎదురుగా పద్మావతి కూర్చోబెట్టి గద్దెలపై పసుపు కుంకుమ పెట్టి చేయడంలో ముత్యాలు పోయించారు. మూలదేవతకు మొక్కులు మొక్కి మొదలు పెట్టాడు. బొమ్మకు నమస్కారం చేసింది. వినాయకుడికి, వీరభద్రుడికి, త్రిమూర్తులకు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు పూజించి మీరందరూ కూడా మా పూజలందుకొని ఈ మనసులో ఉన్న కోరిక చెప్పండి అని కోరుకుంది. మొత్తం కూడా పద్మావతి చేతిలో ఉంచి అందరూ దేవతలు ఆవహించారు. నీ మనసులో ఒక చింత ఉంది. అది మంచిదా కాదా అని అడుగుతున్నావు. అది మంచిదే. అదృష్టం అంటే నీదే. నా మనసు పారేసుకున్న నీ చేతిలో కళ్యాణరేఖ ప్రకాశిస్తుంది. ఆ వరుడు లభించలేదు అని దిగులు పడుతూ ఉన్నావు. ఈ బుట్టలో చూడండి, ఆ వరుడు కనిపిస్తాడు అని అంటుంది. పద్మావతి సిగ్గుతో తలదించుకుంటుంది. ముక్కోటి దేవతలు అడ్డుపడినా మీ వివాహం ఆగదు అని అనగానే పద్మావతి లేచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. సిగ్గుతో ధరణీదేవి ఆశ్చర్యంగా ఇదంతా నిజమేనా అని అంటుంది. పువ్వులో పుట్టినటువంటి ఆమె అడగ్గానే బహుమతులు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ ఎరుకలసాని ఆ తర్వాత ఎరుకలసాని యొక్క మాటలతో అప్పటిదాకా ఉన్నటువంటి విచారం మాయమై ఆమె ముఖంలో ఆనందం కలుగుతుంది. ఇది గమనించినటువంటి ధరణీదేవి ఆకాశరాజుకు విషయం అర్థమవుతుంది. నాదా, అల్లారముద్దుగా పెంచినటువంటి పద్మావతిని అడవుల్లో నివసించేటువంటి అతనికి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదు అని చెబుతుంది. దేవి, నారద మహర్షి శ్రీనివాసులు అల్లుడు అవుతాడని చెప్పాడు. ఈ మాట వ్యర్థం కాదు కదా. సుఖ మహర్షిని పిలిపించి వివరాలు మాట్లాడదాం అని అంటాడు. అంతలో పద్మావతి అక్కడికి వచ్చి, నేను ఆ ఉద్యానవనంలో చూసినటువంటి అతన్ని తప్ప ఎవరిని వివాహం చేసుకునని నిశ్చయం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాతా వరాహస్వామికి విషయమంతా చెప్పి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని నారాయణపురం బయలుదేరుతుంది. తమ ఇంటికి వచ్చినటువంటి ఆశ్రమవాసిని రాజదంపతులు తగిన విధంగా సత్కరిస్తారు. అమ్మా, తమను ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, మా వల్ల కావలసినటువంటి సహాయం ఏమిటి తెలపండి అని అడుగుతాడు. నేను శేషాచలం నుంచి వచ్చాను. మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూస్తే మనసు పారేసుకున్నాడు. అతను సాక్షాత్తు శ్రీహరే. నా కుమారుణ్ణి అల్లుడు చేసుకున్నారు అంటే మీకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు అని ముగించింది. మేము పెద్దల సమక్షంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. నీకు కబురు చేస్తామని చెప్పారు. ఆమె ఆ దంపతులను ఆశీర్వదించి ఆ తర్వాత శేషాచలాన్ని బయలుదేరి వెళ్ళిపోయింది. వకులామాత వెళ్ళిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడైనటువంటి తోండమానుణ్ణి పిలిపించి, నీవు వెళ్ళి సుఖమహర్షిని తీసుకునిరా, ఆయనతో పద్మావతి పెళ్లి విషయం మాట్లాడాలి అని చెబుతాడు తోండమానుడు. తోండమానుడు వెళ్ళి సుఖమహర్షి వెంట పెట్టుకుని వస్తాడు. మహర్షి సత్కరిస్తారు. ఆ తర్వాత ఆకాశరాజు, మహర్షి నారద మహర్షి శేషాచలంలో ఉన్నటువంటి శ్రీనివాసుడే పద్మావతికి తగినటువంటి వాడు అని చెప్పాడు. ఉద్యానవనంలో అతన్ని చూసి అతనినే వివాహం చేసుకుంటాను అంటుంది పద్మావతి. ఒక ఎరుకలసాని సోదెలో ఆయన శ్రీహరి అని చెబుతుంది. ఇంతకుముందు ఆశ్రమవాసి శ్రీనివాసుడి యొక్క తల్లి అని చెప్పి వచ్చి అతని యొక్క మనోభిష్టం చెప్పి వెళ్ళింది. ఈ విషయంలో మేము ఏ నిర్ణయం తీసుకోవాలో మిమ్మల్ని సలహా అడుగుదామని పిలిపించాం. తగిన సలహా ఇచ్చి చేయండి. ఆ శ్రీనివాసుడు సాక్షాత్తు శ్రీహరి. మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వలన అతను మీకు అల్లుడు కాబోతున్నాడు. సందేహించకుండా వివాహం చేయండి అని చెబుతారు. ఆ మాటలను విన్నటువంటి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఆకాశరాజు దేవగురువైన బృహస్పతి ఇతర మహర్షులను పిలిపించి బృహస్పతితో మీరు లగ్న పత్రిక రాయవలసిందని కోరుకుంటారు. శ్రీహరి వివాహ పత్రిక వ్రాసి ఎటువంటి అవసరం అవకాశం రావడం నాయకులు మహేశార్థం అని అతని అల్లుడు కావడం అని మీ యొక్క పూర్వజన్మ సుకృతం, మీ వల్ల సర్వ మానవ కోటి తరించగలరు అని అంటాడు. పంచాంగం చేతిలో తీసుకుని శ్రీనివాసుడు పద్మావతి యొక్క నామ నక్షత్రాలు ఘటన చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం అని చెప్పి నిర్ణయించాడు.
అప్పుడు ఆకాశరాజు లగ్న పత్రికను కూడా బృహస్పతి వాయువు అంటే ఆయన్ను సమర్థించాడు. ఆకాశరాజు శ్రీనివాసులు రాసినటువంటి లేఖ తమకున పద్మావతినిచ్చి వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించారు. అందుకు ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం కుదిరింది. కాబట్టి తమరు బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మా కన్యాదానం స్వీకరించి మమ్మలను కృతార్థులను చేయు ప్రార్థన. ఇట్లు ఆకాశరాజు. ఆ తర్వాత సుఖ మహర్షికి ఈ లేఖను లగ్న పత్రికను ఇచ్చి శ్రీనివాసుని వద్దకు పంపించారు. సుఖ మహర్షి ఆశ్రమం చేరగానే శ్రీనివాసుడు నమస్కారం చేశాడు. ఆ తర్వాత అతిథి మర్యాదలు చేశాడు. అనంతరం ఆకాశరాజు పంపించిన పత్రికను ఆకాశరాజు పంపించినట్టు ఉత్తర్వులకు సుఖ మహర్షి శ్రీనివాసుకు ఇచ్చాడు. ఆ లేఖను చదివి సుఖమహర్షిని అనేక విధాలుగా కొనియాడాడు. వకులామాత ఇచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించాడు. ఆకాశరాజు గారి యొక్క పాదపద్మాల సన్నిధికి శేషాచలం నివాసి అయినటువంటి శ్రీనివాసుడు ఆనందించి కృతజ్ఞతతో రాయలేక విషయాలు తాము పంపిణీ శుభలేఖ చూసి నేను చాలా సంతోషిస్తున్నాము. సపరివారంగా వచ్చి కన్యాదానం స్వీకరించాలని మనవి చేస్తున్నాను. ఇట్లు శేషాచలం నివాసి అని శ్రీనివాసులు రాసినటువంటి లేఖను సుఖమహర్షికి అందించాడు. సుఖమహర్షి ఆ లేఖను ఆకాశరాజుకు ఇచ్చాడు. అది చదివి రాజు ఎంతగానో ఆనందించాడు. సుఖమహర్షిని సన్మానించారు. నారాయణ స్మరణ చేస్తూ శ్రీనివాసుని వద్దకు వచ్చి నమస్కరించాడు నారదుడు. హరి నాలుగుని ఆసనంపై కూర్చోబెట్టాడు. అరక్షణ త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి మాట చెల్లిస్తున్నారు. ఆ వేడుక చూసి దానిలోతు అని అన్నాడు. నారదుడు నారద కళ్యాణికి కావలసినటువంటి ధనం నా వద్ద లేదు. లక్ష్మి లేకుండా పోయింది కాబట్టి నా చేతిలో ధనం లేదు. రాజుగారితో వియ్యం ఏం చేయాలి? తగినటువంటి ఉపాయం చెప్పండి అని అంటాడు హరిస్వామి. ఎందుకు చింతన? మీకు ధనం కుబేరుల వద్ద తీసుకోవచ్చు కదా అని అంటాడు నారదుడు. శ్రీహరి గరుడుని ద్వారా వర్తమానం కుబేరులకు పంపిస్తాడు. కుబేరుని హరి దగ్గరకు చేర్చాడు. నారదుడు కుబేరుడితో ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం నిశ్చితార్థం జరిగింది కదా, అందుకే నీ ధన సహాయం చేసి ఈ కార్యాన్ని గట్టెక్కించు అని కుబేరుడును అంగీకరించాడు. 3,364 కోట్ల రమణులను ఇచ్చి పత్రం రాయించుకున్నాడు. అందుకు సాక్షులుగా బ్రహ్మ పరమేశ్వరుడు సంతకాలు చేశారు. కుబేరుని ఇచ్చిన వాడికి వడ్డీ చెల్లించి కలియుగాంతమున మొత్తం చెల్లించమని హరి చెప్పాడు. కుబేరుడు సంతోషంగా వెళ్ళాడు. శ్రీనివాసుడు కళ్యాణానికి ధనం సమకూర్చినందుకు ఎంతో సంతోషించాడు. ఇక హరి తన సోదరుడు గోవిందరాజస్వామి వారిని పిలిచి సోదర కుబేరుడు వద్దకు వెళ్ళి ధనం తీసుకొని విశ్వకర్మకు పిలిచి వసతి గృహాలు నిర్మించు అని చెబుతాడు. గోవిందరాజస్వామి వివాహానికి కావలసినటువంటి మందిరాలు, మండపాలు, ప్రాంగణాలు నిర్మిస్తాడు. శేషాచలం కలియుగ వైకుంఠమైంది. గోవిందరాజస్వామి చేతిలో ధనం లేక ఉండడం వలన ధనం ఖర్చు పెట్టినట్లు వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అమ్మా, శుభలేఖలు ఎవరెవరికి పంపించాలో చెప్పు అని అంటాడు. హరి, నాయనా, నీవు దేవదేవి 14 లోకాలలో అందరికీ శుభలేఖలు పంపించమని చెబుతుంది. ఒక గర్భిణీకి శుభలేఖలు అందజేయాలని పంపించాడు. శ్రీహరి ఆహ్వానితులందరూ కూడా బయలుదేరి శేషాచలానికి చేరుకున్నారు. బ్రహ్మ, సరస్వతి, శివపార్వతులు, ఇంద్రుడు, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, మహర్షులు, అప్సరసలు, వినాయకుడు మొదలైనటువంటి వారందరూ కూడా హరినివాసం యొక్క వివాహానికి వచ్చేశారు. పంచభక్ష పరమన్నాలు అతిథులకు వడ్డించి కస్తూరి తాంబూలాలు ఇచ్చి సత్కరించారు. పరిమళాలు వెదజల్లుతూ అనసూయ, సరస్వతి, పార్వతి నలుగు పెట్టారు. గంధర్వ కాంతలు మంగళ స్నానం చేయించి పట్టు పీతాంబరాలు కట్టించి ఆభరణాలను అలంకరింపచేశారు. గరుడునిపై కూర్చోబెట్టారు. పరమేశ్వరుడు శంఖం పూరించగా దేవతలందరూ కూడా భారీగా యొక్క వాహనాలను అధిరోహించారు. ప్రకటించగా మంగళవారం శేషాచలం విడిపోయారు. ఆ తర్వాత నారాయణపురం సమీపాన ఉన్నటువంటి ఒక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. సుగమహర్షి శ్రీనివాసుకు నమస్కారం చేసి పాదపూజ చేసి, హరి, దయామయ నాయక, ఆశ్రమాన్ని పావనం చేసిన ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వేడుకుంటాడు. అందరూ కూడా ఆశ్రమంలో తృప్తిగా భోజనం చేశారు. సుఖమహర్షి స్వామిని స్తుతించి సాగనంపాడు. ఆకాశరాజు నారాయణపురంలో చలువ పందిళ్లు వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయమానంగా ఉంచారు. అందమైనటువంటి దీపాలు ఏర్పాటు చేశారు. రంగురంగుల రంగవల్లులు వేయించారు. ధరణీదేవి ముత్తైదులను రావించి పద్మకు 4 పెట్టించి ఆ తర్వాత పన్నీరు స్నానం చేయించారు. పట్టు వస్త్రాలు కట్టించి రత్న ఖచిత ఆవరణాలను అలంకరింపజేశారు. అందులో
హరిపుర ప్రవేశం చేస్తున్నారు అని సేవకులు వార్త అందించారు. ఆకాశరాజు శ్రీనివాసులకు ఎదుర్కోలు కావించడంతో మంగళవాద్యములు నడుమ మంత్రి సామంతరాజులు వెంటరాగా శ్రీనివాసునికి ఎదురేగి ఆయనను గజవాహనంపై ఆకాశరాజు కూర్చుండబెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మందిరంలోకి వెంటబెట్టుకుని అక్కడ నుండి తీసుకుని వెళ్ళాడు. కళ్యాణానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలకు ఋషులకు తగు మందిరాలను ఏర్పాటు చేశారు. శాశ్వతమైన విందును పెట్టించారు. తాంబూలాలు ఇచ్చి సత్కరించారు. ఆ రాత్రి అందరూ కూడా విశ్రమించారు. ఆకాశరాజు వారి వద్ద సెలవు తీసుకుని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయారు. సూర్యోదయానికి ముందే మహర్షి వివాహ సమయం ఆసన్నమైంది. మీ రాజదంపతులు వెళ్ళి శ్రీనివాసునికి పాదపూజ చేయడానికి వెళ్ళండి అని వారిని పంపిస్తారు. వారు వెళ్ళి 10 రూపాలు పూలు చెందిన అక్షంతలు ధూపదీపాలతో పాదపూజ చేస్తారు. ముత్యాల పల్లకితో శ్రీహరి కూర్చుంటే కర్పూర నీరాజనాలు సమర్పించారు. అక్కడ నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి కళ్యాణ మండపంలోకి తీసుకువెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలతో పదబడినటువంటి పీఠంపై కూర్చోబెట్టారు. ఆకాశరాజు పద్మావతి చేయి పట్టుకుని బంగారు పాత్రతో ధరణీదేవి పోయగా శ్రీనివాసుడు కన్యాదానం చేశాడు. వశిష్ఠ మహర్షి వధూవరులకు కంకణాలు కట్టించినాడు. ముత్తైదువులు హారతుల మధ్య పద్మావతి మెడలో శ్రీనివాసుడు మాంగళ్యధరణ చేశాడు. బ్రహ్మాది దేవతలు పుష్పాక్షంతలు వేశారు. వాణి పార్వతి వధూవరులకు హారతులు ఇచ్చారు. గంధర్వులు ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపించారు. మహావైభవంగా జరిగినటువంటి ఈ కళ్యాణాన్ని చూసి ఆనంద పరవశులై వధూవరులను దీవించి ఆ విధంగా ఆకాశరాజు వివాహానంతరం అల్లుడికి 2,14,000 బంగారు నిష్కాములను, బంగారు కిరీటాన్ని, కంఠహారాలను, మకర కుండలాలను, సింహ కణాలను, రక్త కణాలను, బంగారు పాత్రలను, 1000 గజాల 10,000 అశ్వములను, దాసాదాసి జనములను, బంగారు పాదుకులను కానుకగా ఇచ్చాడు. పద్మావతికి పట్టు వస్త్రాలు, మణిమయ 7 వారాల నగరు, పసుపు కుంకుమ కింద 2,000 గ్రాములు ఇచ్చారు. అతిథులకు బ్రాహ్మణులకు తగినటువంటి సత్కార్యాలు చేశారు. 5 రోజుల వివాహం చాలా చక్కగా ముగిసింది. ఆకాశరాజు ధరణీదేవి పాలధరతో పద్మావతీదేవి చేతి శ్రీనివాసుల చేతిలో ఉంచి, శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణుడివి. నీవు అల్లుడు కావడం నా పూర్వజన్మ సుకృతం. నీవు ధర్మరక్షకుడువు. నీవు చెప్పేటువంటి వాడివి కావు. అయినా నాదొక చిన్న మనవి. ఉద్యానవనంలో పద్మావతి కొట్టినందుటువంటి ఆ విషయం మనసులో పెట్టుకోవద్దు అని చెప్పాడు. కుమార్తెతో, అమ్మా, అదృష్టవశాత్తు శ్రీనివాసుడు ఇల్లాలి అయ్యావు. పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తీసుకురా. భర్త అత్తమామలు వారి మనసిరిగి మెలగాలి. వారిని ఎప్పుడూ బాధ పెట్టవద్దు. ఆ తర్వాత శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా గజవాహనం ఎక్కి బంధుమిత్రులు తమ తమ వాహనాలను అధిరోహించగా ప్రయాణం సాగించారు. దారిలో అగస్త్యముని ఆశ్రమంలో ఆగారు. అప్పుడు ఆయన, హరి, 6 నెలలు నూతన దంపతులు పర్వతమే కాదు, కాబట్టి ఇక్కడే మమ్మలను ధన్యులు చేయండి అని అనగా అంగీకరించారు. శ్రీనివాసుడి యొక్క అనుమతి తీసుకుని శివ ప్రమాది దేవతలు తమ తమ గమ్యాలకు వెళ్ళిపోయారు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగిన తర్వాత అగస్త్యుని యొక్క ఆశ్రమంలో ఆనందంగా కొంతకాలం గడిపారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క పూర్తి కథను విన్నవారు ఓం నమో వెంకటేశాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి.